మూసీపై యాక్షన్, కబ్జాల చెర నుంచి విడిపించేందుకు చర్యలు. రివర్ బెడ్ లోని ఇండ్ల సర్వేకు 25 స్పెషల్ టీమ్స్. ఒక్కో టీంలో తహసీల్దార్ తో పాటు 5 ఆఫీసర్లు ఉండబోతా ఉన్నారట. రివర్ బెడ్ లో 2166 ఇండ్లు ఉన్నట్టు గుర్తింపు. అక్కడి వారిని కలిసి ఖాళీ చేసేందుకు ఒప్పించనున్న టీమ్స్. రివర్ బెడ్ లోని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, బఫర్ లోని వాళ్లకు నష్టపరిహారంతో పాటు ఇండ్ల కేటాయింపు కూడా చేస్తారట. ఇక మూసీ నదిని ఆక్రమణల చెర నుంచి విడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పరివాహక ప్రాంతంలోని పేదలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపడుతున్నది. అక్కడి వారికి సర్కార్ నుంచి అందే సాయం గురించి చెప్పి ఒప్పించి ఆ ఏరియాలను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. మొదట రివర్ బెడ్ అంటే నదీ గర్భంలోని ఇండ్లను ఖాళీ చేయించనుంది. ఆ తర్వాత బఫర్ జోన్ ఏరియాపై ఫోకస్ పెట్టనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు 25 టీమ్స్ ఏర్పాటు చేశారు. మూసీ రివర్ బెడ్ లో కట్టిన ఇండ్లను ఈ టీం సర్వే చేస్తాయి. ఒక్కో టీంలో తహసీల్దార్ తో పాటు ఆర్ఐ, సర్వేయర్, జిహెచ్ఎంసీ ఆఫీసర్, పోలీస్ ఆఫీస్ సబార్డినేట్ ఉంటారు. వీరంతా గురువారం నుంచి మూసీ రివర్ బెడ్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ నివసిస్తున్న వాళ్ళను కలిసి ప్రాథమికంగా సమాచారం తీసుకుంటారు. ప్రభుత్వం అందజేసే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి వివరించి ఖాళీ చేయించేందుకు ఒప్పిస్తారు. మూసీ రివర్ బెడ్ లో 2166 ఇండ్లు ఉన్నట్టు ఇప్పటికే చేపట్టిన సర్వేలో తేలింది. ఇందులో హైదరాబాద్ జిల్లాలో 1595 ఇండ్లు, రంగారెడ్డి జిల్లాలో 332 ఇండ్లు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 239 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ మనం హైడ్రాకు నిన్న మొన్న సూచన చేసినాం. ఫస్ట్ వాళ్ళను కలిసి వాళ్ళకు ఆల్టర్నేట్ చూయించి ఆ తర్వాత కూలగొట్టండి. ఇగో ఇది కరెక్ట్ విధానం. ఇది కరెక్ట్ విధానం. వాళ్ళ దగ్గర పోయి ఇగో మీ ఇల్లు ఎన్ని ఇండ్లు, దాదాపు 2166 ఇండ్లు ఎక్కడున్నాయి? అవి మూసీ నదిలోనే ఉన్నాయి. నదిలోనే 2166 ఇండ్లు మూసీ నదిలో ఉన్నాయి. నది లోపల, FTL లోపల, నది లోపల ఉన్నాయి. ఈ మూసీ వారినప్పుడల్లా వాళ్ళ అలుగులక్కని పోతా ఉంటాయి. అయితే మూసీని ఆక్రమించిర్రు. మూసీని ఆక్రమించడం ద్వారా మూసీ మురిగ్గా తయారైపోయింది. మూసీలోకి నిజంగా మూసీ నది గురించి చెప్తే హైదరాబాదు జనం మలమూత్రాలు తానాలు చేస్తేనే వారుతున్నది. ఇంకా ఏం లేదుగా. అంత ఉంది అసలు. యాక్చువల్గా అది వేరు. మూసీ ఒకప్పుడు వేరు. మూసీ స్నానాలు చేసేదంట, నీళ్ళు తాగేదంట. మూసీ అది ఎక్కడ దొరుకుతుందో చూడాలి. కానీ మూసీ పేరు ముచ్చుకుందనో ఏదో ఉంటది. అవునా? ముచ్చుకుందా కాదు. ఫోటోస్ ఉన్నాయి వచ్చేసి. ఇగో ఒకప్పుడు మూసీ నది పరిస్థితి ఇగో ఇట్లా ఉంటుండే. ఇగో ఇక్కడ చూడొచ్చు. స్నానాలు చేసేటోళ్ళు మూసీ ఆ నది ఇట్లా వారేది. ఇగో బట్టలు పిండుకుంటోళ్ళు అక్కడ. ఇగో మూసీ నది ఇగో ఇట్లా వారుతుండే. లండన్ థేమ్స్ నది ఉన్నట్టున్నా చూడరు. అప్పట్లో ఎట్లున్నా చూడరు. ఈ నది చాలా గొప్పగా ఉండే నది. ఇగో మూసీ నది ఎట్లా పోతా ఉంది చూడు. ఇగో హైకోర్టు ముంగడికి వెళ్ళి ఎంత ప్రశాంతంగా పోతా ఉంది చూడు మూసీ నది అప్పట్లో. ఇక దీన్ని ఇంత 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 కథ ఎదుకుంటూనే పోయిండా ఎవరు? చూసానా ఎవరు ఇట్లా ఈదుకుంటా బయటకు దాటిపోతుండే అని అంటుండే కదా. ఇదేందో ఈయనది. ఈయననే నిజాం, లాస్ట్ నిజాం ఆఫ్ హైదరాబాద్ ఆన్ హిస్ 138th బర్త్ యానివర్సరీ అండ్ April 6th రోజట. లాస్ట్ నిజాం హైదరాబాద్, ఏడో నిజాం. అట్లా ఉంటుండే. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నాటిజన్ సమస్యల వారు జరుగుతున్నాయని మీరు ఒక లైవ్ పెట్టగలరు. మీ ఛానల్లో టెలికాస్ట్ అయితే ప్రభుత్వం దృష్టికి వెళ్తుందని మా నమ్మకం. ఇలా ఇదేదో బండి గార్డెన్ లేదో పెట్టిరాడు చూడు. 27 అయ్యాలా 26 27 ఈ బండి గార్డెన్ ఎన్నో పెట్టిరు చూడు. దాని లైవ్ ఇరి. మూసి ప్రక్షాళన జరిగితే సిటీకి చాలా అందం వస్తుంది. హైదరాబాద్ సిటీకి ఒకప్పుడు మూసి నీళ్ళు ఇట్లా ముంచుకొని తాగేటోళ్ళు. ముంచుకొని ఇక ఆ మూసి ఇప్పుడు ఈడున్న మూసి మళ్ళీ కిందికి పోతుండదు. అట్లా సూర్యాపేట అటు పోతే తేటగా ఉంటాయి నీళ్లు. మూసి మళ్ళీ ఆడ పట్టుకుంటారు. అంటే ఇవన్నీ పోయేసరికి అది మంచిగా అయితే నీటికి స్వచ్ఛత ఏర్పడుతుంది. ఇక హైడ్రాకు 169 మంది సిబ్బంది. వివిధ విభాగాల నుంచి డిప్రెషన్ పై నియామకం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు 169 మంది సిబ్బందిని ఇచ్చినట్టుగా పార్కుల కబ్జాపై హైడ్రా ఫోకస్. కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు అమీన్పూర్ లో అన్ని విభాగాలతో సమగ్ర సర్వే చేస్తా ఉన్నారట. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.
qnews@ads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.